హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను ఇక్కడ దోసకాయ, టమాటా రోటి పచ్చడి చేస్తున్నానండి. దానికోసం గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ వరకు మినపప్పు వేసి వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగాక అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేశాను. పచ్చిమిర్చి కొద్దిగా వేగిందనుకున్నాక కట్ చేసి పక్కన పెట్టిన టమాటా ముక్కలు కూడా అందులో వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా చింతపండు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటానండి. ఇక్కడ పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు ఆప్షనల్ అండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ మధ్యలో నేను దోసకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే రోలు కూడా చట్నీ చేయడానికి వీలుగా ఒకసారి కడిగి పక్కన పెట్టాను. ఇక్కడ మన టమాటా ముక్కలు కూడా పూర్తిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఫస్ట్ నేను పచ్చడి చేయడం కోసమని కొద్దిగా వెల్లుల్లి, జీలకర్ర వేసి వీటిని కచ్చాపచ్చాగా నూరుకుంటున్నాను. ఇవి కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత మన పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా కొద్దిగా వేసుకుంటూ నూరుకుంటానండి. ఇవి మా రోలు చిన్నది, అందుకనే ఒకటేసారి కాకుండా నేను కొద్దిగా నలిగిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకొని అలా నూరుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి, టమాటా పూర్తిగా మెత్తగా పేస్ట్ లాగా నూరుకున్నానండి. ఇప్పుడు ఇందాక కట్ చేసి పక్కన పెట్టిన దోసకాయ ముక్కలు కూడా అందులో వేసి కచ్చా పచ్చగా నూరుకోవాలండి. ఈ దోసకాయ ముక్కలు మరీ మెత్తగా పేస్ట్లా అయిపోతే టేస్ట్ బాగుండదు. కొంచెం ముక్కలా ఉంటేనే మనం తినే అప్పుడు అవి తగులుతూ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది తినడానికి పచ్చడి. అలాగే కొద్దిగా నూరుకుంటూ అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుంటూ నూరుకున్నానండి. ఇక్కడ పచ్చడి చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈ పచ్చడి ఇలా తిన్నా టేస్ట్ బాగుంటుందండి, లేకపోతే తాలింపు వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇక్కడ తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపు కోసమని గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో తాలింపు దినుసులు వేసుకున్నానండి. ఇవి కొద్దిగా వేగాక అందులోనే ఎండుమిర్చి, జీలకర్ర వేశాను. ఈ ఎండుమిర్చి, జీలకర్ర వేసి కొద్దిగా వేయించిన తర్వాత అందులో కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఈ తాలింపు మొత్తం ఎర్రగా వేగిన తర్వాత తాలింపుని తీసుకెళ్ళి చట్నీలో వేసి కలిపేశాను. ఇంతే అండి, దోసకాయ టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇదే అండి ఈ వీడియో. ఉంటాను మరి. బాయ్.